యాషస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ 2 రోజుల్లోనే ముగియటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 20 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. 2 రోజుల వ్యవధిలోనే 36 వికెట్లు పడటంతో ఈ పిచ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్ అనగానే ఒంటి కాలు మీద లేచేవాళ్లు చాలా మందే ఉన్నారు. భారత్ పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని గతంలో చాలా మంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా టర్నింగ్ ట్రాక్లు తయారు చేసి 3 రోజుల్లో ముగిసిన మ్యాచ్లపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ మెల్బోర్న్ మ్యాచ్ మీద ఏ ఒక్కరూ కూడా నోరు మెదపటం లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మౌనం పాటించడంపై భారత నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు లేచిన నోళ్లు ఇప్పుడు లేవట్లేదే అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ మెల్బోర్న్ పిచ్ పై ఎందుకు మాట్లాడటం లేదు అని నిలదీస్తున్నారు. పేస్కు అనుకూలించే పిచ్లపై 2 రోజుల్లో మ్యాచ్లు ముగిసినా ఏం కాదా అని సెటైర్లు పేల్చుతున్నారు. యాషస్ సిరీస్లో తొలి టెస్ట్ కూడా 2 రోజుల్లోనే ముగియగా అప్పుడు కూడా ఎవరూ మాట్లాడలేదు. భారత పిచ్లను టెస్ట్ క్రికెట్కు ప్రమాదకరమని అభివర్ణించిన నోర్లు ఇప్పుడు ఎందుకు మూగపోయాయని ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల క్రితం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ 2.5 రోజుల్లోనే ముగిసింది. స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్పై బ్యాటర్లు తేలిపోయారు. దాంతో ఇంగ్లాండ్, ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఈ పిచ్ పై విమర్శలు గుప్పించారు. తొలి రోజు నుంచే బంతి టర్న్ అవ్వటం ఏంటని మండిపడ్డారు. టెస్ట్ క్రికెట్ మనుగడకే ప్రమాదమని పెద్ద మాటలు మాట్లాడారు. కానీ మెల్బోర్న్ మ్యాచ్లో 2 రోజుల్లోనే 36 వికెట్లు పడ్డా ఎవరూ మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఒక రోజులో 15 వికెట్లు పడితే విమర్శలు గుప్పించిన వ్యక్తులు ఇప్పుడు మెల్బోర్న్ పిచ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్కు అనుకూలించవద్దని సలహాలిచ్చే మేధావులు ఆస్ట్రేలియాలో బంతి ఎక్కువగా స్వింగ్, బౌన్స్ అయినా ఆమోదయోగ్యమేనని భావిస్తారా అని నిలదీశాడు. ఆస్ట్రేలియా పిచ్ గురించి మాట్లాడని వ్యక్తులకు భారత పిచ్చులపై మాట్లాడే హక్కు కూడా లేదని, ద్వంద్వ వైఖరి సరికాదని మండిపడ్డారు. మెల్బోర్న్లో పేస్కు అనుకూలించే గడ్డిని ఎందుకు ఉంచారని ప్రశ్నించాడు. ఇప్పటికే యాషస్ సిరీస్ కూడా గెలిచారని, సమతూకమైన పిచ్ను సిద్ధం చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పిచ్లతో టెస్ట్ క్రికెట్పై ఆసక్తి తగ్గిపోతోందని చెప్పాడు.